హాయ్ ఫ్రెండ్స్, నిన్న ధ్యానం గురించి మాట్లాడుకున్నాం. సో మన బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా. సో బ్రెయిన్ వచ్చే ఇన్ఫర్మేషన్ కంటిన్యూగా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్కి మనం రియాక్ట్ అవుతూ ఎలా డిస్టర్బ్ అవ్వడం నేర్చుకున్నాం అనేది కూడా మనం నిన్న తెలుసుకున్నాం కదా. సో ఇంకా లోతుగా వెళ్తే అసలు ధ్యానంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. సో ఎప్పుడైతే కళ్ళు తెరుచుకొని కూర్చున్నామో, కళ్ళు బయట ప్రపంచానికి కనెక్ట్ చేస్తాయి, చెవులు బయట ప్రపంచానికి కనెక్ట్ చేస్తాయి, నోరు బయట మనుషుల్ని కనెక్ట్ చేస్తుంది, బయట వస్తువులను కనెక్ట్ చేస్తుంది. సో ఆ రకంగా ఫోకస్ అనేది బయటికి చాలా చాలా షిఫ్టింగ్ ఉంటుందన్నమాట. సో పొరపాటున మన చేతిలో ఫోన్ ఉన్నా, పొరపాటున మనం ఏమైనా సినిమాలో ఉన్నా, పొరపాటున టీవీ ముందున్నా, లేదా 10 మంది మధ్యలో ఉన్నా, లేదా ఏదైనా మంచి గందరగోళం ప్లేస్లో ఉన్నా కూడా మైండ్ లోపలికి ఫోకస్ అవ్వడం అసాధ్యం. బ్రెయిన్ లోపల ఉండే ఇన్ఫర్మేషన్ కంటే కూడా బయట జరిగే ఇన్ఫర్మేషన్ వైపు ఎక్కువగా ఫోకస్ ఉంటూ ఆ ఇన్ఫర్మేషన్ కంటిన్యూగా మనకి ఇస్తుంటుంది అనమాట. ముఖ్యంగా మొబైల్ అనేది ఈ మధ్య కాలంలో అతిపెద్ద డిస్ట్రాక్షన్ అయింది. అండ్ ఆల్సో టీవీ కూడా ఒక మంచి పెద్ద డిస్ట్రాక్షనే. అండ్ ఎక్కువగా పబ్బులకి, ఒక అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్స్కు అలవాటు పడిన వాళ్ళకు ఇవన్నీ కూడా దృష్టి అనేది ఎప్పుడు బయటికే ఉంటుందన్నమాట. అలా కాకుండా ఎప్పుడైనా కళ్ళు మూసుకొని పడుకోగలిగితే, కళ్ళు మూసుకొని కూర్చోగలిగితే, ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఎవరు కూడా అనవసరంగా కళ్ళు మూసుకొని కూర్చోరు. ఏదో పడుకోవాలని చెప్పి కళ్ళు మూసుకొని పడుకుంటారు, లేదా తెలియకుండానే అలసిపోయి కళ్ళు మగతగా వచ్చేసి అలా పడుకుంటుంటుంది. సో కావాలనే కళ్ళు మూసుకొని కాసేపు కూర్చొని ఏదో ఒకటి ఆలోచిద్దాం, ఎలా జరుగుతుందో ఆలోచిద్దాం అని కూడా అనుకోరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కళ్ళు తెరుచుకొని తీవ్రంగా ఆలోచిస్తుంటారు. అలా కాకుండా కళ్ళు మూసుకోవడం, అంటే కళ్ళు మూసుకోవడం అనేది ఎందుకు ఇక్కడ అంతగా మెన్షన్ చేస్తున్నామంటే, మా గురువులు కూడా కళ్ళు మన ఫోకస్ని 70% బయటికి షిఫ్ట్ చేస్తాయి. అందువల్ల బయట జరిగే దాని మీదకి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, బయట వస్తువుల మీదకి వెళ్ళిపోతుంది, మన చుట్టుపక్కల ఉన్న వస్తువుల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటుంది. సో ఇది కూడా ఒక చైన్ రియాక్షన్. సో బ్రెయిన్ అనేది చైన్ రియాక్షన్ లాగా కంటిన్యూ వర్క్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక అరటికాయని చూసామనుకోండి. సో అరటికాయ గురించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు తిన్నాం, ఎక్కడ తిన్నాం, ఎలా తిన్నాం. సో మనకు అరటిపండు ఇష్టమా, ఏ టైప్ ఆఫ్ అరటిపండు ఇష్టం, చుక్క అరటిపండు ఇష్టమా, చక్కెరకేళి ఇష్టమా, ఎక్కడ బాధరుతుంది, ఎలా బాధరుతుంది, ఇలా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. అదే అట్ ద సేమ్ టైం పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఏదైనా కనిపించింది అనుకోండి, లేదా పక్కన ఒక బ్యూటీ పార్లర్ కనిపించింది అనుకోండి, అక్కడికి వెళ్తే కటింగ్ చేసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్తే నీట్గా ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు కదా, లేదా షేవింగ్ చేసుకోవచ్చు. అట్లా అట్లా వెళ్ళిపోతుండేది. అయితే బట్టల షాప్ కనిపెడితే సో అక్కడికి వెళ్తే క్యాజువల్స్ తీసుకోవచ్చు, ఫార్మల్స్ తీసుకోవచ్చు, జీన్స్ తీసుకోవచ్చు, ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ సైడు బ్రెయిన్ అనేది మనల్ని ఆ ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేస్తూనే ఉంటుంది. దట్స్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ ఇట్స్ డ్యూటీ. మైండ్ బ్రెయిన్ కలిపి ఈ డ్యూటీ నిరంతరం మన కోసం నిర్వర్తిస్తూ ఉంటే మనకు ఎగనెస్ట్గా అయితే కాదు, ఖచ్చితంగా కాదు, మన కోసమే నిర్వర్తిస్తూ ఉంటాయి. ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు భయాన్ని సృష్టించడం, ఆ భయం ద్వారా అనాలిసిస్ తీసుకురావడం, ఇవన్నీ కూడా కంటిన్యూగా జరిగే పనులు అనమాట. ఆ రకంగా మనము ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చున్నాము అనేది చాలా తక్కువగా చేసే పని. సో సాధ్యమైనంత వరకు ఎవరూ అనవసరంగా కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకుంటే, లేదా కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు, లేదా కళ్ళు మూసుకొని పడుకుందాం అనుకుంటారు. అలా కళ్ళు మూసుకొని పడుకోవడమో, కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకోవడమో చేస్తారు తప్ప, కళ్ళు మూసుకొని మనల్ని మనం గమనిద్దాం ఒక అర్ధగంట అనేది అయితే ఖచ్చితంగా చేయరు. ఓకే, వితౌట్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఎలా ఉంటుంది, విత్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క సిస్టమ్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మాట్లాడుకోవాలంటే, ముఖ్యంగా నేను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు సో ఒక్కో అంటే బయట ఆలోచనల వైపు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బయట ఆలోచనలంటే మనం ఏదైతే చూసామో, మనం ఏదైతే విన్నామో, మన లైఫ్‌లో ఏదేదైతే జరిగిందో అదంతా కూడా ఆల్రెడీ జరిగినదే, ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది అక్కడ. ఆ ఇన్ఫర్మేషన్ మీదే మన బ్రెయిన్ అనేది ఇన్ఫర్మేషన్ కంటిన్యూగా మనకు ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇన్ కేస్ మనం లోపలికెళ్ళి దాన్ని దాటి వెళ్దామన్నా కూడా ఆ భౌతికమైన స్థూలత్వం ఏదైతే ఒక సూక్ష్మమైన పొరలాగా మన బ్రెయిన్ చుట్టూ ఆవరించిందో దాన్ని దాటి మనం లోపలికి వెళ్ళడం ఉండదు. ఇన్ కేస్ మనం ప్రశాంతంగా కావాలనుకున్నా కూడా అది జరిగే పని కాదు. అలా కాకుండా ప్రశాంతంగా నిద్రపోయి లేచి వచ్చినాక ఒకసారి కూర్చున్నాం అనుకోండి, ఎప్పుడన్నా ధ్యానానికి కూర్చుంటే నిద్రపోయి లేస్తే ఏమవుతుందంటే, మన అంతరంగంలో ఉన్న అత్యంత సూక్ష్మమైన పవర్ఫుల్ శక్తి యాక్టివేట్ అయ్యి అంతవరకు జరిగిన విషయాన్నంతా కూడా సద్దుమణిగేటట్టు చేసి అంతరంగం లోపల పొరల్లోకి తీసుకెళ్ళిపోతుంది. అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి తోసేస్తుంది దాన్ని. కాన్షియస్ మైండ్లో నుంచి సబ్కాన్షియస్ మైండ్లోకి తోసేస్తుంది. అందువల్ల నిద్ర మరుపును పెంచుతుంది. ఒక రకంగా నిద్రపోలేము, నిద్రపోతే ఆ విషయం గురించి ఇన్ఫర్మేషన్ తక్కువగా మనకు ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల నిద్రపోగలిగితే మన సబ్కాన్షియస్ మైండ్లోకి అదే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఎక్కడో సీడ్ స్టేట్లో ఉంటుంది. తిరిగి మనం అదే పరిస్థితికి వచ్చినప్పుడు, తిరిగి అదే విషయాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు, తిరిగి మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా రియాక్టివేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే
మనం ఫస్ట్ టైం ఫేస్ చేసినంత యాక్టివ్గా కాకుండా కొద్దిగా తక్కువగానే ఫేస్ చేస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, దాని గురించి ఎమోషన్ అవుతూ ఉంటాం. మెల్లమెల్లగా టైం గడిచే కొద్దీ రకరకాల విషయాలు కూడా ఆ మధ్యలో ఆక్యుపై అవుతాయి కాబట్టి మనము ఆ ఆ విషయాన్ని ఎక్కువగా గుర్తు చేసుకున్నా కూడా పూర్తిగా అంత డిస్టర్బ్ అవ్వం. ఫస్ట్ టైం డిస్టర్బ్ అయినట్టు, రెండోసారి డిస్టర్బ్ అయినట్టు, మూడోసారి డిస్టర్బ్ అయినట్టు అవ్వం. టైం గడిచే కొద్దీ దాని ప్రభావం తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఒకసారి చనిపోతూ ఉంటారు. సో 1987లో మా తాత చనిపోయినాడు. సో తాత అంటే నాకు చాలా ఇష్టం. సో ఒక సంవత్సరం ఏడ్చాను. తర్వాత సంవత్సరానికి తగ్గుతా వచ్చింది. మెల్లగా ఇప్పుడు మర్చిపోయాము. ఇప్పుడు మా తాత అనేది ఒక జస్ట్ మెమరీ లాగా ఉండిపోయింది. సో మా ఫాదర్ చనిపోయిన రోజు కూడా అంతే 2019 విపరీతంగా ఏడ్చాను. ఒక 6, 7 నెలలు ఆయన గురించి ఆలోచిస్తే కూడా కళ్ళలో నీళ్లు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. సో మెల్లగా మనం ఆ సిచ్యుయేషన్కి దూరమై కొద్దీ దాని ఇంటెన్సిటీ కూడా తగ్గుతూ వచ్చింది. ఆ రకంగా మనము బయట ఉన్న విషయాల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ గురించి బ్రెయిన్ అనేది కంటిన్యూగా మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది, ఎమోషన్స్ యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. కానీ చాలామంది భగవంతుని కోసమే ధ్యానం చేస్తూ ఉంటారు. ఇది చాలా కామన్ విషయం. సో భగవంతుని తెలుసుకోవాలనో, లేదంటే భగవంతుడు మనకు మేలు చేయాలనో, లేదంటే భగవంతుని ద్వారా మనం ఏదైనా పొందాలనో, ఆ రకంగా భగవంతుడు అనే కాన్సెప్ట్తోనే లింక్ అయ్యి ధ్యానాన్ని చాలామంది చేస్తూ ఉంటారనమాట. సో మన లోపల ఉన్న సూక్ష్మమైన శక్తి మేల్కొల్పలను చేస్తూ ఉంటారు. బట్ ఆ సూక్ష్మమైన వైబ్రేషన్కి తీసుకెళ్ళగలిగిన సిస్టమ్ ఉంటే మనం లోపలికి వెళ్తాం. లేదంటే అంత సూక్ష్మమైన వైబ్రేషన్కి వెళ్ళడం ఆల్మోస్ట్ అసాధ్యం. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి ముందు నేను కూడా చాలా మెడిటేషన్స్ అన్ని ట్రై చేశాను. పిరమిడ్ ట్రై చేశాను, సొంతంగా ఓంకారం ట్రై చేశాను, వెంకటేశ్వర స్వామి మీద ట్రై చేశాను, అండ్ ఎవరో ఒక మంత్రం చెప్తే ఆ మంత్రం మీద ట్రై చేశాను, ఇంకోరైతే చూపిస్తే దాని మీద ట్రై చేశాను. బట్ హార్ట్ఫుల్నెస్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక పవర్ఫుల్, చాలా సూక్ష్మమైన శక్తి మనల్ని లోపలికి తీసుకెళ్తూ చాలా సటిల్ వైబ్రేషన్లోకి, చాలా సూక్ష్మమైన, అత్యంత సూక్ష్మమైన వైబ్రేషన్లోకి తీసుకెళ్ళడం ద్వారా ఇమ్మీడియట్గా లోపల ఒక అంతవరకు చూడని స్థితిని కనెక్ట్ అవుతూ వచ్చాను. ఆ చూడని స్థితి అనేది 2002 మార్చ్ 25 ఫస్ట్ టైం నేను అది అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా డెప్త్కి వెళ్తుంది, నెక్స్ట్ మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా డెప్త్కి వెళ్తుంది. సో 3 days 4 daysలోనే ఆ డెప్త్ అనేది మారిపోతుందన్నమాట. సో బై 1.5 year ఎట్లా అయిందంటే ఒక బాడీని దాటిన ఒక తేలికైన ధనం, ఒక బాడీని దాటిన ఇంకా లోపలికి తేలికైన ధనం, అలా ఆ సూక్ష్మమైన శక్తిని మనకు ప్రసరించగలిగిన వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ సూక్ష్మమైన స్థితిలోకి వెళ్తాం. లేదు మనంతట మనమే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలంటే మెల్లగా మన ఆలోచన అంటే మైండ్ పవరు జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా మెల్లగా మర్చిపోతూ రావాలి. ఎరేజ్ జరగదు కదా, ఎరేజ్ అనేది జరగదు కదా ఎక్కడ కూడా. సో మర్చిపోతూ ఆ విషయానికి దూరంగా ఉంటూ మెల్లగా అది సెటిల్ అవుతూ ఎప్పటికో కానీ ఒక సూక్ష్మమైన స్థితికి మనం రీచ్ కాము. ఇన్ కేస్ మనం కొన్ని పనులు వదిలేసి మరీ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బాధ్యతలు విస్మరించి భగవంతుని కోసం అన్నట్టు ధ్యానం చేస్తూ ఉంటాం. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే మన సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మన బాధ్యతలు నిరంతరం గుర్తు చేయడం దాని డ్యూటీ. కాబట్టి మనము ఆ ఇన్ఫర్మేషను మనం చేయాల్సిన పని, ఒక రకమైన ధర్మం, ఒక రకమైన కర్మ అదంతా ఉంటుంది అనుకోండి. ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. సో కొద్ది రోజులకైనా ఆ పిల్లల పట్ల గుర్తు వస్తూ ఉంటుంది. ఆ గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ రివోక్ అవుతూ ఉంటుంది. పూర్తిగా డిస్కనెక్ట్ కావడం అసాధ్యం ఏ వ్యక్తితోనూ ఎక్కడ కూడా. ఎందుకంటే మన పిల్లలను వదిలిపెట్టి మనం ఎట్లుంటాం, అది సిస్టమ్కి ఎగెనెస్ట్, విరుద్ధం అది. సో ఏ తల్లి తన పిల్లల్ని వదిలిపెట్టదు, ఏ తండ్రి తన పిల్లల్ని వదిలిపెట్టడు, ఏ కొడుకు తన తండ్రిని వదిలిపెట్టాడు, ఏ కూతురు తన తల్లిదండ్రులను వదిలిపెట్టదు. కాకపోతే భౌతికమైన యావలో పడి దూరం పెడుతుంటారేమో కానీ కళ్ళు మూసుకొని కూర్చుంటే వాళ్ళు చేస్తున్న తప్పేంటో వాళ్ళ సిస్టమ్ ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. సో ఆ పశ్చాత్తాపం అనేది మనకు తెలియకుండా కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో, నేను ఆ రోజు నా ఫ్యామిలీని వదిలిపెట్టొచ్చిన, ఇప్పుడు అట్లా చేసి ఉండకూడదేమో, అది చేసేసింటే బాగుంటానేమో, అలా ఒక తీవ్రమైన సంఘర్షణ అనేది కూడా వస్తుంది. ఇలా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా డంబ్లింగ్ జరుగుతూనే ఉంటుంది. సో అందుకే గురువుగారు చెప్తారనమాట, మీరు ఇక్కడికి వచ్చి మీ కుటుంబం గురించి ఆలోచించేదానికంటే మీ ఇంటి దగ్గర కూర్చొని నా గురించి ఆలోచించండి, దట్ ఈస్ ద బెస్ట్ వర్క్ అంటాడు. అంటే ఏమంటే మనము ఎక్కడో ఉంటామో ఏదో పని గురించి ఆలోచిస్తుంటాం. దట్ ఇస్ ద కామన్ మిస్టేక్ వి డూ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ పర్సన్ వి డూ వాట్ ద మిస్టేక్ వి డూ. అంటే ఏదో సాధించాలని దానికి వెళ్తాము, కానీ బేసిక్ ధర్మాలు ఇష్టాలు ఉంటే వాటి పట్ల తిరుగుతూ ఉంటాం. అది కామన్గా జరిగే మిస్టేక్. అందువల్ల అక్కడికి వెళ్ళి ఆ ధర్మ అదేదో సాధించాలని వెళ్ళడం కంటే
ఇంటి దగ్గర ఉండి దాన్ని సాధించడానికి కావాల్సిన ఒక సులువైన మార్గాన్ని వెతుక్కోవడం ద బెస్ట్. అందువల్లనే భగవంతుని చేరుకోవడానికి ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. నీ హృదయంలో ఉన్న భగవంతుని చేరుకోవడానికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఉంది. నువ్వు ఎక్కడ కూర్చొని మెడిటేషన్ చేసినా గురువే నీ దగ్గరికి వచ్చి నీ లోపల ఉన్న అద్భుతమైన హృదయ చక్రాన్ని ఓపెన్ చేసి ఆ హృదయ చక్రం ద్వారా నీలోని భగవంతుని స్పర్శను నీకు అందిస్తాడు అనేది గురువుగారు చెప్తారనమాట. అందువల్ల ఎక్కడికో పోయి ఏదో చేయడం కాదు. ఎక్కడుంటామో అక్కడ భగవంతుని కనెక్ట్ కావడానికి చేసే పని చాలా చాలా ఉపయోగపడుతుంది. సో దీనికంటే భగవంతుడు లక్ష్యంగా అయితే ఓకే. భగవంతుడు లక్ష్యంగా కాకపోతే ధ్యానం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే మనల్ని మనం తెలుసుకుంటాం. ఎలాంటి ఆలోచనలు ఎక్కువగా మనల్ని బాధపడుతున్నాయో తెలుసుకుంటాం. ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఎమోషన్స్ మనల్ని ఎక్కువగా బాధపడుతున్నాయో తెలుసుకుంటాం. ఆ పనిని చేయడానికి మనం ఫస్టు ప్రిపేర్ అయిపోతాం తెలియకుండానే. ఫర్ ఎగ్జాంపుల్ సూదంటే భయము. పిల్లోడు సూది వేయించుకోవడానికి రకరకాలుగా తనకలాడతాడు. సో పెద్దోళ్ళు అయిన తర్వాత హాస్పిటల్కి రావాలంటే సూది కోసం భయపడి చాలామంది రారు. అంటే ఇది ఎందుకు అది అవసరమైన పనే, కానీ చాలాసార్లు మన భయం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో చాలాసార్లు మన భయం మనల్ని అనవసరమైన విషయాలకు చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి స్పీడ్గా వెళ్ళి బండిలో గుద్దుకొని కింద పడ్డాడు. సో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ టైం అదే స్పీడ్ వెళ్ళాలంటే వాడికి భయపడి సస్తాడు. వామ్మో పొరపాటున గుద్దుకుంటే ఇంత సఫరింగ్ ఉంటుంది, ఇంత బాధలు ఉంటాయి, నేను ఫ్రాక్చర్ లేదు, నాకు వద్దు, నేను అంత స్పీడ్ పోను అంటాడు. అదే యుక్త వయసులో ఉన్న వ్యక్తి చాలా స్పీడ్గా వెళ్తాడు, నా వయసుకి వచ్చేసరికి చాలా స్లో అవుతుంది. ఆ రకంగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొటెక్షన్ ఇన్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రొటెక్షన్ పెంచుకుంటాము అండ్ ఆల్సో ఆ ఆలోచనలను తగ్గించుకుంటాము అండ్ ఆల్సో ఆ ఎమోషన్ పుట్టించే పనులను వదిలించుకుంటాము. ఎవరి గురించి అయితే మనం నెగిటివ్గా ఆలోచించి బాధపడుతున్నామో వాళ్ళనన్నా దూరం చేస్తాము, లేదా అక్కడున్న నెగిటివిటీనైనా మనం తొలగించుకుంటాము. ఈ రకంగా మనము ధ్యానంతో మన పర్సనాలిటీ మీద ఒక విజయాన్ని అయితే సాధిస్తాం. సో మెల్లగా ఆ పర్సనాలిటీ చాలా అద్భుతంగా తయారవుతుంది. అదే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్తో మన పర్సనాలిటీ డెవలప్ అవుతూ మన అంతరంగంలో ఉన్న అత్యంత సూక్ష్మమైన ఇంతవరకు మానవ సృష్టిలో అత్యంత సూక్ష్మమైన వైబ్రేషన్ రీచ్ కాగలిగింది లాలాజీ మాస్టర్ గారు, తర్వాత బాబూజీ మాస్టర్ గారు, తర్వాత చారీజీ మాస్టర్ గారు. అంత సూక్ష్మమైన వైబ్రేషన్ రీచ్ అయిన పురుషులు ఎవరు కూడా కనపడలేదని చెప్పేసి చరిత్ర చెప్తుంది. అంత సూక్ష్మమైన వైబ్రేషన్కి వెళ్ళగలగడం మనకున్న వన్ ఆఫ్ ద గ్రేట్ కండిషన్. ఆ సూక్ష్మమైన వైబ్రేషన్కి వెళ్తే అక్కడున్న ఎక్స్పీరియన్సెస్ వేరే, అక్కడి నుంచి మనం ఈ లోకాన్ని చూసేది వేరే, ఇక్కడ చేసే పనులు వేరే, ఈ మానవ సమాజాన్ని అర్థం చేసుకోవడం వేరే, మానవుల కోసం మనం కృషి చేసే విధానం వేరే, ఈ ప్రపంచాన్ని కాపాడడానికి మనం కష్టపడే విధానం వేరే, మొత్తం మారిపోతుంది. అందువల్ల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో అసిస్టెన్స్ ఉంటుంది, యోగిక్ ట్రాన్స్మిట్ అసిస్టెన్స్. అది చాలా అద్భుతంగా నడుస్తుంది అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ధ్యానం అంటే ఏదో కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో సైలెంట్గా ఒక 10 నిమిషాలు కూర్చొని అనుకోవద్దండి. ధ్యానం అంటే ఇట్స్ ఎ గ్రేట్ అనాలిసిస్, ఇట్స్ ఎ గ్రేట్ కమిట్మెంట్. ధ్యానం అంటే ఇట్స్ ఏ లెర్నింగ్ ఏ గ్రేట్ కంట్రోల్. ఇది గుర్తుపెట్టుకోండి, లెర్నింగ్ ఏ గ్రేట్ కంట్రోల్. ఒక పెద్ద నియంత్రణను మీరు నేర్చుకోబోతున్నారు. మీలో వచ్చే ఆలోచనలను నియంత్రించుకోవడం నేర్చుకుంటే మీ జీవితాన్ని మార్చేసుకుంటారు. మీలో వచ్చే ఎమోషన్స్ నియంత్రించుకోగలిగితే మీ జీవితాన్ని మార్చేసుకుంటారు. మీలో వచ్చే నెగిటివ్ ఎమోషన్ తొలగించుకోగలిగితే మీరు జీవితంలో అద్భుతమైన పాజిటివ్ పర్సన్ అవుతారు. అందువల్ల ధ్యానం అంటే సింపుల్గా కూర్చొని చైర్లో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదండి. ఇట్స్ ఎ గ్రేట్ సైన్స్ యాక్ట్, ఒక సైంటిఫిక్ యాక్ట్ ఇది. దాని గురించి ఫర్దర్గా నెక్స్ట్ సిరీస్లో మాట్లాడుకుందాం. గుడ్ లక్.